సాధారణంగా ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుందంటే ఎప్పుడు కూడా మగవాడికి బానిసలా బతకాలి అని కొంతమంది అనుకుంటారు. మరికొంతమంది తన భర్తను బాధ పెట్టేటువంటి పని నేను అస్సలు చేయకూడదు అని అనుకుంటుంది. అలా అనుకోవడంలో తప్పు లేదు అని మరికొంతమంది అనుకుంటారు. అసలు ప్రేమగా ఉంటే సరిపోతుంది. కానీ ఆ తిట్టే మాటలలో ప్రేమ అనేది ఉంటుంది. అది ఎవరు గమనించరు. అసలు గొడవ పడకుండా చాలామంది ఉన్నారు. కానీ ఒక చిన్న అపార్థం వల్ల వాళ్ళు విడిపోవడం జరుగుతుంది. ఇలా గొడవ పడుతూ ఉండేవారే ఎప్పటికీ విడిపోరు. గొడవ పడుతూ దాన్ని సరిదిద్దుకోవడం భార్యాభర్తలో ఒకరికైనా ఇలా అనిపిస్తుందో అప్పుడు కుటుంబం అనేది చాలా బాగా ఉంటుంది. ఓటమి సామాన్యమైన విషయమే. దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ గెలుపు కోసం చేస్తే అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. జీవితం అనే గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. నువ్వు ఎక్కడ చనిపోతావో ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు. కానీ నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. జీవితంలో మనకు ఏదైనా సాధించాలి అనే తపన ఎప్పుడు పెరుగుతుంది అంటే అది మన తల్లిదండ్రుల కష్టం గుర్తించిన రోజుననే. చీకటి చిదరించుకోకు. కొన్ని ఆలోచనలు ఆవేశాలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే. ఏ సమస్యకైనా సరైన సమాధానం కాలమే చెబుతుంది అని మనకే అంతవరకు ఎదురు చూసే ఓపిక ఉండదు. పువ్వులు పూసిన తర్వాత కాయలు కాసిన తర్వాతనే ఆ చెట్టుకి అర్థం అవుతుంది. జీవితం కూడా అంతే. చాలామంది ఎప్పుడు చూసినా టెన్షన్గా కనిపిస్తూ ఉంటారు. ఏ పని చేయలేరు. ఇలాంటి వాటిని దూరం చేయాలంటే ప్రజెంట్ చాలామందికి అన్నీ ఉన్నప్పటికీ హ్యాపీగా ఉండటం లేదు. టెన్షన్, ఒత్తిడి, ఆందోళనగానే ఉంటారు. డబ్బు ఉంటే టెన్షన్ ఉండదు, ఆనందంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ అలా కాదు. టెన్షన్, ఒత్తిడిని దూరం చేయాలంటే మంచి నిద్ర అనేది చాలా ముఖ్యం. రోజు ఒకే సమయానికి పడుకొని లేవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర పోయేటప్పుడు ఇబ్బంది పెట్టే వాటి గురించి ఆలోచించొద్దు. దీనివల్ల నిద్రకి సమస్యలు వస్తాయి. రాత్రిపూట మ్యూజిక్ వినడం మంచిది.